చికెన్ రోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1/2 kg చికెన్ వాష్ చేసి పెట్టుకున్నానండి. పసుపు, ఎండుమిర్చి, నెయ్యి, ఒక పావు మిరియాల పొడి, టమాటోస్ 2, ఒక 3/4 కప్పు ఆయిల్, వాటర్, అల్లం కచ్చాపచ్చాగా నూరుకుంది, సాల్ట్. ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూసేసుకుందాం, ఓకేనా. ఓకేనా. ఇప్పుడు ఇందులో 1 by 1 ఇలా అన్నీ వేసేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక పావు స్పూన్ ఎండుమిర్చి ఇలా తొంపి పెట్టుకున్నవి వేసేసుకోవాలి, నెయ్యి ఇలా పోసేసుకోండి, టమాటోస్ ఇలా హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలండి, జస్ట్ ఇట్లా వేసేయాలి. ఇది ఎందుకు, మిరియాలు ఇట్లా పైనుంచి ఇలా వేసేసుకోవాలి, ఆయిల్ 3/4 కప్పు పోసేయండి. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది ఆయిల్లోనే రోస్ట్ అవుతుంది కాబట్టి. కచ్చా పక్కగా దంచుకున్న అల్లం ముక్కలు వేసేయాలి, ఓకేనా. సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్, 1/2 కప్ వాటర్ పోసేయాలండి. ఇలా పోసేసి దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోవాలండి, ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూత పెట్టి మనం ఒక 10 minutes పాటు దీన్ని వదిలేయాలండి, అంతే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి ఎంత బాగుందో ఈ చికెన్ రోస్ట్ అనేది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.